తిరుప్పావై 27వ పాశురము. கூடாரை வெல்லும் சீரு கோவிந்த உந்தன்னை பாடிப்பனை கொண்டு யாம் பெருஷம்மன்னாம் நாடுபு குளும் பரிசினாள் நன்றக்க చూడగమే తోల్వలయ్యే తోడే సేవి పూవేం పాడగమే ఎండ్రన్నయ్య పాలు కలనుం యామనివోం அடைடுப்போம் அதன் பின்னே பால்சோறு மூடனே பெய்யித்து முள்ளங்கை வலிவாரா కూడి ఇరిందు కులిరిందేలో రేంబావాయ్. 27వ పాశురమునకు తాత్పర్యము. శత్రువర్గము నవలీలగా జయించు కళ్యాణ గుణములు గల గోవింద, నిన్ను కీర్తించి వ్రత సాధనమైన పరాయను వాద్యమును పొందదలచినాము. ఘన సన్మానము లోకులందరూ పొగిడెడు విధముగా నుండును. చేతులకు కంకణములు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవి క్రింది భాగమునలంకరించు దుద్దు, పై భాగమునలంకరించు చెంపస్వరములు, కాళ్లకు అందెలు మొదలగు అనేకాభరణములు మేము ధరించవలెను. తర్వాత అందమైన చీరలను కట్టుకొనవలెను. అటు తర్వాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము నెయ్యి మీ చేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజించవలెను అని గోపికలు తన వ్రతఫలమును ఈ పాశురమున వివరించిరి. ఆండాళ్ళు తిరువడిగలే శరణం.